నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలోని కలుపు అయితే రెండోది మనిషిలోని అహం. కలుపు పంట మొత్తాన్ని నాశనం చేస్తే అహం మనిషి ఎదుగుదలను తొక్కివేస్తుంది. అతి ఆత్మవిశ్వాసానికి కారణమే ఈ అహంకారం. కొందరు నడమంత్రపు సిరి వల్ల కళ్ళు నెత్తికెక్కి ఎదుటివారిని చులకనగా చూస్తారు, గర్వంతో మాట్లాడుతారు. అలాంటి వారు తెలుసుకోవలసిన నీతి ఒకటుంది. ఒక వ్యక్తి నిండుకుండ దగ్గరికి వెళ్ళి అడిగాడట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేను ఎప్పుడూ ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టి నుంచే, మళ్ళీ మట్టిలోనికే వెళ్తాను. మధ్యలో ఈ ఆవేశం, పొగరు, గర్వం లాంటివి అవసరమా అని నవ్విందట. అహంకారంతో విర్రవీగుతున్న వారు ఈ కుండ చెప్పిన నీతిని అర్థం చేసుకోవాలి. ఎంత డబ్బు ఉన్నా వారు కలిసేది మట్టిలోనే. గర్వం తలకెక్కిన ప్రతి ఒక్కరూ ఓసారి శ్మశానం వైపు చూడండి. మీలాంటి ఎంతోమంది గర్వంతో నిండిపోయిన గొప్ప వాళ్ళు అక్కడే మట్టిలో కలిసిపోయారు. గర్వం ఒక్కటి చాలు సర్వం కోల్పోవడానికి. గర్వానికి వెనకే వినాశనం కూడా నడుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించాలంటే మీకు ఉండాల్సింది డబ్బు కాదు, సంస్కారం. తాడి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. అదే మర్రి చెట్టు కింద ఎంతోమంది సేద తీరుతారు. అలాగే గర్వంతో ఉన్న చోటికి ఎవరూ రారు, ఒంటరిగా బతకాల్సిందే. డబ్బులు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరిని చులకనగా చూడడం మానేయండి. ఒక్కోసారి వ్యర్థంగా పడేసిన కాగితం కూడా ఏదో ఒకరోజు గాలిపటంలా మారి పైకి ఎగురుతుంది. అప్పుడు మీరే తలెత్తి చూడాల్సి వస్తుంది. అన్ని వ్యాధుల కల్లా భయంకరమైనది అహంకారం. అది సోకిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. వేరుపురుగు మహావృక్షాన్ని సైతం నాశనం చేస్తుంది. అహం అనే చీడ ఎంతటి మనిషి పతనానికైనా దారితీస్తుంది. మరి అహం అనే పదాన్ని వదిలి అందరూ మెచ్చేట్లు బాటలు వేయడానికి సిద్ధమవుదామా మరి?